अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मस्जिद आसार शरीफ रहमानिया तालागड्डा में मस्जिद कमेटी की जानिब से ईद मिलाद प्रोग्राम मुनक्किद किया गया, जिसमें मुसलमानों के अलावा हिंदू भाइयों ने भी शिरकत की। टप्पा चबूतरा पुलिस एसआई अमजद के अलावा दीगर भी मौजूद रहे। इस मौके पर अब्दुल सत्तार ने तेलुगु में बात करते हुए बताया कि मस्जिद में नमाज के अलावा समाजी खिदमत का भी काम होना चाहिए। आइए देखते हैं उन्होंने इस ज़िम्मन में मजीद क्या कहा है। వరహమతుల్లాహి వబరకాతు. దేవుని యొక్క శాంతి కారుణ్యాలు మనందరి మీద హర్షించుగాక. ఈరోజు మజీద్ ఆషారే షరీఫ్ సదర్ గారైన షఫీఉల్లా గారు ఆధ్వర్యంలో మజీద్ సందర్శన మరియు ఈద్ మిలాప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈద్ మిలాప్ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగులో ప్రసంగించడానికి నేను అబ్దుల్ సత్తార్ తెలుగు ప్రసంగికులుగా తెలుగు చెప్పడం జరిగింది. ఈ తెలుగులో ముఖ్యంగా మజీద్ యొక్క పరిచయం. మజీద్ అంటే ఏమిటి అంటే మసీదులో ముస్లిం సోదరులు వచ్చి ప్రార్థన చేసుకునే మందిరం అని మాత్రమే మనందరికీ ఒక అవగాహన ఉంది. కానీ మసీదులో నమాజ్ చేస్తారు వాస్తవం అని, కానీ అందరూ కూడా ధనిక పేద భేదం లేకుండా అందరూ కూడా ఒక వరుసలో నిలబడి ప్రార్థన చేస్తారు. మసీదు ఈ నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రవక్త కాలంలో సమస్యల యొక్క పరిష్కారానికి వేదికగా ఉండేది. అంటే మసీదు యొక్క ప్రధాన కార్యక్రమం గ్రంథాలయము, విద్యాలయము, వివాహ కార్యక్రమాలు, సామాజిక రుగ్మతలు దూరం చేసే కార్యక్రమాలు, సమాజ సేవ, ఈ విధంగా ప్రజల సమస్యల యొక్క పరిష్కారానికి వేదికగా మసీద్ ఉండేదనే విషయాన్ని ఈ మసీద్ ద్వారా తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మసీదులో 5 పూటల ఏదైతే అజాయిన పడుతుందో దాని యొక్క అర్థభావం ఏమిటంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆయన తప్ప వేరే దేవుడు లేడని. దాని తర్వాత నేను సాక్ష్యం ఇస్తున్నాను ఋషులు అంతిమ ఋషి ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు అని. దాని తర్వాత పూజ వైపుకు రండి, ప్రార్థన వైపుకు రండి. దాని తర్వాత స్వర్గం వైపు రండి. దేవుడు అందరికంటే గొప్పవాడు, ఆయన తప్ప పూజకారుడు ఎవరు లేరనే విషయాన్ని అజాలో వినపడటం జరుగుతుంది. దాని తర్వాత ఈ ప్రజలందరూ కూడా మనం ఈ ప్రపంచంలో చూసినట్టయితే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎన్నో జాతులుగా ఎన్నో వర్గాలుగా ఉన్నారు. ఇది ఖురాన్ ఏమంటుందంటే వీరందరూ కూడా ఒక స్త్రీ పురుషుడి నుంచే పుట్టారని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఒక జంట సంతానమే. దాన్ని ఖురాన్ ఏమంటుందంటే ఆదమవ్వ అంటుంది. బైబిల్లో క్రైస్తవులు యాడమవ్వ అంటారు. హైందవులు ఏమంటారంటే ఆది దంపతులు అని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఒక జంట ఏ విధంగా చెప్తుందో అది నిజం చెప్తుంది. దాని తర్వాత ఈ రోజు మనం చూసినట్టయితే ఈ సృష్టిలో ఎన్నో రకాలుగా జాతులుగా వర్ణాలుగా ఉన్నాయి. దాని యొక్క సమాధానం చెప్తుంటే ఖురాన్ ఏమంటుంది, మీకు జాతులుగా వర్ణాలుగా ఎందుకు చేయడం జరిగింది అంటే మిమ్మల్ని ఒకరినొకరు గుర్తుంచుకోవడం కోసమే జాతుల వర్ణాలుగా చేయడం జరిగింది. మరి మనిషి యొక్క లక్ష్యం ఏమిటి, ఏ లక్ష్యం కోసం దేవుడు మిమ్మల్ని పుట్టించాడంటే మొదటి లక్ష్యం ఏంటంటే ఎవరైతే పుట్టించారో ఆయన గుర్తించి ఆయన ఆరాధించడం. రెండో లక్ష్యం ఏమిటంటే ఎవరైతే మన పుట్టుక కారణం అయ్యారో మన తల్లిదండ్రులని వారిని గౌరవించడం. దాని తర్వాత మన బంధువుల పట్ల, మన సమాజం పట్ల, మన యొక్క ఇరుపొరుగు వారి పట్ల కలిసిమెలిసి జీవించాలి, వాళ్ళకి సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడు. అది మానవ జీవిత లక్షణం. దాని తర్వాత ఆ దేవుడు ఎవరు అనే విషయం వచ్చినట్టయితే ఆ దేవుడు హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అందరికీ ఒక్కటే దేవుడు ఉన్నాడు. ఏ విధంగా అయితే ఈ యొక్క సృష్టిలో ముస్లింలకు, హిందువులకు, క్రైస్తవులకు ఒకటే భూమి ఉంది, అన్ని మతాలకి అన్ని కులాలకి ఒకటే గాలి ఉంది, అన్ని మతాలకి అన్ని కులాలకి ఒకటే నీరు ఉంది, ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా జన్మ కూడా ఒకటే విధంగా ఉంది, దాని తర్వాత మరణం కూడా ఒకే విధంగా ఉంటుంది, మన జీవిత అవసరాలు కూడా ఒక విధంగా ఉంటాయి. కాబట్టి మనుషులందరూ కూడా సమానమైన యొక్క భావన దీని ద్వారా తెలుస్తుంది. ఇది కూడా గ్రంథంలో కూడా ఖురాన్ కూడా ఏమంటే మీరందరూ కూడా సృష్టించిన వాడు మీకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ దేవుడి యొక్క లక్షణాలు ఏమిటంటే ఆయన ఎవరి సంతానం కాదు, అంటే ఆయన ఒకరి నుంచి పుట్టినవాడు కాదు. అంటే ఎవరైతే సృష్టికర్త దేవుడు ఉంటాడో ఆయన ఒక పుట్టుక అనేది మనిషి యొక్క బలహీనత. అది తల్లి గర్భంలో వీర్యబిందుగా చేరి ఆ వీర్యబిందు రక్తమాస ముద్దగా మార్చి ఆ రక్తమాస ముద్ద నవమాసం వచ్చిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి యోని ద్వారా వస్తుంది. ఇది ఒక చాలా బలహీనత. ఇటువంటి బలహీనత అనేది ఆ సృష్టికర్తన దేవానికి ఉండదు కాబట్టి ఆయన పుట్టడం చెప్పబడుతుంది. రెండో లక్ష్యం ఏంటంటే ఆ దేవుడు మరణించడు. మరణం అనేది ఒక పుట్టిన జీవికి అది వస్తుంది, కానీ సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మరణం రాదు. ఎందుకంటే ఆయనకి మరణం వస్తే ఈ సృష్టి ప్రక్రియ నడపడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ సృష్టికర్తకి మరణం అనేది లేదని చెప్పబడుతుంది. దాని తర్వాత మూడో లక్ష్యం ఏంటంటే ఆ సృష్టికర్త అనే దైవం మానవుల కంటికి కనిపించాడు. ఎందుకంటే సృష్టికర్త మానవుల కంటికి కనిపించిన విషయాన్ని వచ్చినట్టయితే మానవులకి 2 కళ్ళ ద్వారా చీకట్లో ఏ వస్తువు కనపడదు. మానవులు కళ్ళు ఉంటాయి కానీ చీకట్లో వస్తువు కనపడదు. ఎందుకంటే దానికి వెలుగు లేకపోవడం వల్ల. కాబట్టి వెలుగునిచ్చేవాడు దేవుడు. కాబట్టి ఆ వెలుగునిచ్చే దేవుడు మీకు కనిపించిన విషయాన్ని పురాణం బోధిస్తుంది. దాని తర్వాత 4వ లక్ష్యం ఏంటంటే ఆ దైవానికి ఎటువంటి ఆకారం కానీ, ఎటువంటి చిత్రపటం కానీ, ఎటువంటి రూపం కానీ ఏదంటుంది ఖురాన్ ఆయనకి ఎటువంటిది. కానీ మరి ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవతార పురుషులు అని చెప్పట్లేదు ఖురాన్. వాళ్ళందరూ కూడా ఆదర్శ పురుషులు. వాళ్ళ యొక్క మార్గంలో నడిచి, వాళ్ళ భక్తి మార్గంలో నడిచి వాళ్ళు చెప్పిన ప్రకారం నడవాలి. ఇదే మనిషి యొక్క లక్షణం. మనిషి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే
ఆయన పుట్టిగా గుర్తించి ఎవరి వల్ల అయితే పుట్టామో ఆయన గుర్తించి ఆయన ఆరాధించాలి. దాని తర్వాత ఆయన పంపిన ఋషులని గౌరవించాలి. ఆ ఋషి ప్రకారం నడవాలి. దాని తర్వాత మన జీవితం ఇది శాశ్వతం కాదు. మనకి మరణాంతర జీవితం ఉంది. అది శాశ్వతమైన జీవితం. స్వర్గమైన నరకమైన మనం శాశ్వతంగా అక్కడ ఉంటాము. కాబట్టి దానికోసం ఇక్కడ పరీక్ష కోసం వచ్చాము. కాబట్టి దేవుడి ఆజ్ఞానుసారం జీవితం గడపాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే అందరు మానవులు కూడా కలిసిమెలిసి ఉండాలి. మతం కన్నా మానవత ముఖ్యము. మానవతతో ప్రేమ, దయ, అభిమానంతో కలిసిమెలిసి జీవించాలని ఈ కార్యక్రమం ఈ మస్జిద్లో ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ మస్జిద్కి ఎంతో మంది అతిథులు వచ్చి ఈ యొక్క సందేశాన్ని విన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞత తెలిపారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మీకు థ్యాంక్స్ అని చెప్తున్నాం.